హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. టుడే మన టాపిక్ ఏంటంటే స్క్వేర్ రూట్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. విత్ ఇన్ 5 seconds to 10 secondsలో మనం స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు ఈ టెక్నిక్ నేర్చుకున్నట్లయితే. ఈ టెక్నిక్లో మనకి ఫస్ట్ ఏంటంటే ఎండింగ్ నెంబరు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్లో ఎండింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏమేమి గుర్తుంచుకోవాలి అంటే దాంట్లో ఫస్ట్ మనకి జీరో ఎండింగ్లో వస్తే మనకి గివెన్ ప్రాబ్లంలో జీరో ఎండింగ్ ఉన్నట్లయితే మనకి ఆన్సర్లో కూడా ఎండింగ్లో జీరో ఉంటుంది. అండ్ మనకి ఎండింగ్లో 5 ఉంటే మనకి ఆన్సర్లో కూడా ఎండింగ్లో 5 వస్తుంది. అండ్ 1 ఉన్నట్లయితేనేమో ఎండింగ్లో మనకి ఆన్సర్లో 1 or 9 ఈ రెండిట్లో ఏదో ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 4 ఉన్నట్లయితేనేమో గివెన్ ప్రాబ్లంలో మనకి 2 and 8 ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ఆన్సర్లో ఉంటుంది. అదేవిధంగా 6కి 6, 4 అండ్ 9కి 3, 7 అనమాట. ఇవి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అగైన్ మనకి ఒక 20 to 25 స్క్వేర్స్ అనేవి మనకి గుర్తుండాలి. ఇవి ఇంతవరకు గుర్తున్నట్లయితే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే √996 అనేటువంటి నెంబర్ ఇచ్చి దీని యొక్క స్క్వేర్ రూట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎండింగ్లో 6 ఉంది. ఎండింగ్లో 6 ఉన్నప్పుడు నేను చెప్పాను మనకి ఆన్సర్లో 6 or 4 ఈ రెండిట్లో ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి 6 కానీ లేదా 4 కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ మనకి వస్తుంది. అయితే ఇది స్క్వేర్ రూట్స్ కాబట్టి స్క్వేర్ అంటే 2 నెంబర్స్, స్క్వేర్ అంటే 2 కాబట్టి ఎండింగ్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని మనం రిమూవ్ చేయాలి. చేసినట్లయితే రిమైనింగ్ నెంబర్ 129 వచ్చింది. ఈ 129 కంటే బిలో ఆర్ నియర్గా ఉన్నటువంటి స్క్వేర్ వాల్యూ ఎంత, ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తే మనకి ఆ 129 కంటే బిలో వస్తుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 129 కాబట్టి 11 స్క్వేర్ చేసినట్లయితే 121 వస్తుంది. అదేవిధంగా 12 స్క్వేర్ చేసినట్లయితే 144 వస్తుంది. కాబట్టి బిలో నెంబర్ కావాలి కాబట్టి 11 స్క్వేర్ చేయవచ్చు. అంటే 11 అనే నెంబర్ని తీసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ 11 పక్కన 6 వస్తుందా 4 వస్తుందా మనకి తెలియదు ఆన్సర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ తర్వాత ఉన్నటువంటి నెంబర్ని ఈ నెంబర్తో మల్టిపుల్ చేయాలి. అంటే 11 తర్వాత వచ్చే నెంబర్ 12 కాబట్టి మనం 11 into 12 అనేటువంటి నెంబర్ని మల్టిపుల్ చేసినట్లయితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు 11 into 12 అంటే ఆన్సర్ ఎంత అంటే 132 అనేది కంపారిజన్ రిమైనింగ్ నెంబర్తో కంపారిజన్ చేయాలి. ఇప్పుడు 132 అనేది బిగ్గా ఉంది, 129 అనేది స్మాల్గా ఉంది. అంటే గివెన్ నెంబర్ అనేది స్మాల్గా ఉంటేనేమో స్మాల్ నెంబర్ని తీసుకోవాలి, బిగ్గా ఉంటేనేమో బిగ్ నెంబర్ని తీసుకోవాలి. మనకి ఆన్సర్లో ఆల్రెడీ స్టార్టింగ్ నెంబర్ 11 అని తెలిసింది. అండ్ అగైన్ ఈ రెండిట్లో చూస్ చేసుకునేటప్పుడు గివెన్ నెంబర్ అనేది దీనికంటే స్మాల్గా ఉంది కాబట్టి స్మాల్ నెంబర్ని తీసుకోవాలి. దేర్ఫోర్ ఇక్కడ 114 అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని, ఇలాంటి టెక్నిక్స్ని నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే మనం వితౌట్ పెన్తో దీన్ని మనం విత్ ఇన్ 5 to 10 secondsలోనే ఆన్సర్ రాబట్టవచ్చు. అదేవిధంగా ఇక్కడ √1661 అనేటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఎండింగ్లో 1 ఉంది. ఎండింగ్లో 1 ఉంటే మనం ఏం చెప్పుకున్నామంటే ఆన్సర్లో 1 కానీ 9 కానీ వస్తుంది అని చెప్పాము ఎండింగ్లో. అగైన్ ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేయాలి. చేస్తే రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది 166 అనేటువంటి నెంబర్ ఉంది. 166 దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే మనకి 13 తీసుకుంటేనేమో 169 వస్తుంది, అంటే అబోవ్ నెంబర్ వస్తుంది. కాబట్టి మనకి బిలో నెంబర్ ఉండాలి కాబట్టి 12 తీసుకోవాలి. 12 తీసుకుంటే 12 స్క్వేర్ అంటే 144. అదేవిధంగా ఈ 12 తర్వాత వచ్చేటువంటి నెంబర్ 13. 12 into 13 చేసినట్లయితే మనకి 156 అనే నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ 12 అని తెలిసిపోయింది. అండ్ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి కాబట్టి
కంపారిజన్ బిట్వీన్ ఈ 156తో దాన్ని కంపారిజన్ చేస్తే 156 కంటే మనకి గివెన్ నెంబర్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏది ఉంటే అది ఆన్సర్లో తీసుకోవాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అగైన్ హియర్ రూట్ ఆఫ్ 21316 అని ఇచ్చాడు. 21316 అంటే ఎండింగ్లో 6 ఉంది. ఎండింగ్లో 6 ఉంటే ఆల్రెడీ నేను చెప్పాను 6 కానీ 4 కానీ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్లో ఉంటుంది. అండ్ లాస్ట్ 2 డిజిట్ని క్యాన్సిల్ చేయాలి. అండ్ 213 అనేది దేనికి మనం బిలో స్క్వేరు అంటే మనకి 14 స్క్వేర్ తీసుకున్నట్లయితే 14 స్క్వేర్ ఈక్వల్ టు 196. అదే 15 స్క్వేర్ అంటే 225 వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్లో ఫస్ట్ 2 డిజిట్స్ 14 అండ్ 14 తర్వాత వచ్చేటువంటి నెంబర్ 15. 14 ఇంటూ 15 చేసినట్లయితే మనకి 210 వస్తుంది. 210. దేర్ఫోర్ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి కాబట్టి కంపారిజన్ చేసినట్లయితే మనకి ఈ రెండిట్లో 210 కంటే 213 అనేది బిగ్. గివెన్ నెంబర్ బిగ్ అయితేనేమో బిగ్ నెంబర్ తీసుకోవాలి, స్మాల్ అయితే స్మాల్ నెంబర్. హియర్ 210 కంటే 213 అనేది బిగ్ కాబట్టి మనం బిగ్ నెంబర్ తీసుకోవాలి. దేర్ఫోర్ 146. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అనేవి ఈజీగా మనం సింప్లిఫై చేయవచ్చు అండ్ ఆన్సర్ అనేది కనిపెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే జస్ట్ మనకి ఎండింగ్లో ఏ నెంబర్ వస్తే ఆన్సర్లో ఎలాంటి నెంబర్ రావడానికి పాసిబిలిటీ ఉంది అండ్ మనకి 20 to 25 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.